శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. వాయులింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 3:30 సుప్రభాతము ఆర్జిత సేవలు పూర్తయిన తర్వాత అప్పటి నుంచి 3:30 గంటల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా అనేక రకాలుగా అటు విఐపీలు, సామాన్యులు, వివిఐపీలాగా 3 ద్వారాలలాగా భక్తులను లోపలికి పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సామాన్య భక్తులు చాలా వరకు ఆలయానికి రావడానికి భయపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఓవైపు ఎండల వేడిమితో పాటు క్యూ లైన్ రద్దీగా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద స్వామివారికి 11 అభిషేక దర్శనాల తర్వాత లింగోద్భవ దర్శనం తెల్లవారుజామున 2 గంటలకు జరుగుతుంది. వాయులింగేశ్వరుడిగా పేరుగాంచిన స్వయంభూగా చెప్పబడుతున్న శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నవగ్రహ కూటంతో కూడిన ఆలయం ఇక్కడ మాత్రమే, ఏదైతే కవచాన్ని ధరించిన ఆలయము దేవుడు ఇక్కడ మాత్రమే ఉంటాడు. దీంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వివిధ ప్రదోషకాల సమయంలో అభిషేక సమయంలో దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో లాభం అని భావిస్తారు. మొత్తం మీద అయితే ఈరోజు సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు అంటున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తిన పరిస్థితి, ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించిన పరిస్థితి. గత మార్చి 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఇందులో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో పురవీధుల్లో సంచరిస్తున్నారు. ఈరోజు స్వామివారు అధికార నంది వాహనం మీద స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. మొత్తం మీద భక్తులు కూడా ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాలు తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్న పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏదైతే విఐపీలు ప్రోటోకాల్ పేరుతో కొంత సామాన్య భక్తులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కానీ క్యూ లైన్లు చాలా దూరం నుంచి ఏర్పాటు చేశారంటున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఏదైతే అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఆలయానికి సంబంధించి కొంత క్యూ లైన్లలో తికమికగా ఏర్పాటు చేయడం వల్ల కొంత భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ భక్తులు స్వామివారి దర్శనం ముఖ్యంగా భావించి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంత ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళే సందర్భంలో కొంత కన్ఫ్యూజన్గా ఏర్పాటు చేయడంతో పాటు వివిఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నప్పటికీ భక్తులు మాత్రం తమ దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. మరోవైపు సాయంత్రానికి మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. లింగోద్భవ దర్శనానికి సమయంలో సుమారు 1,50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని కూడా ఆలయ అధికారులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశామంటున్నారు. ఈ లైను మనం చూస్తున్న ఈ లైను ప్రత్యేకంగా 300 రూపాయల నుంచి 50 రూపాయల లైను, అదేవిధంగా సర్వదర్శన లైన్, ఈ 3 లైన్లను మొత్తంగా కలిపి దీంతో ఆలయంలోకి పంపుతున్నారు. అదేవిధంగా భక్తులు కూడా ఎంతసేపు నుంచి క్యూ లైన్లో ఉన్నారో అడుగుదాం. మీరు ఎంతసేపు నుంచి క్యూ లైన్లో? 10 నిమిషాలు వస్తుంది. 10 నిమిషాలు బాగానే వస్తుంది ప్రశాంతంగా. ఎక్కడ ఇబ్బంది లేదు. జనరల్ లైనా లేకపోతే టికెట్ 200 రూపీస్. సుదూర ప్రాంతాల నుంచి అటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తర్వాత ఇటు నేరుగా వస్తున్న పరిస్థితి. క్యూ లైన్లలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికీ వేచి ఉన్న పరిస్థితి. అంటే జనరల్ లైను, 200 రూపాయల లైను, 300 రూపాయల లైన్లను ప్రత్యేకంగా 3 లైన్లను కలిపి పంపుతున్నారంటూ కూడా కొంత భక్తులు అంటున్నప్పటికీ మొత్తం మీద అయితే ఎంట్రీలో 3 చోట్ల ఎంట్రీ ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ నుంచి ఓ ఎంట్రీ విఐపీగా 200 రూపాయల టికెట్ లైన్ ఇక్కడ నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా జనరల్ లైన్ అటు ఏదైతే ముందు గాలిగోపురం వైపు నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా 3-4 క్యూ లైన్ల ద్వారా భక్తులు ఆలయం లోపలికి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేకంగా వివిఐపీ లైను 1000 రూపాయలు, 500 రూపాయలు టోకన్లు ఉన్న వారిని ఈ లైన్లో పంపిస్తున్నారు. మొత్తం మీద లోపలికి వెళ్ళే ఎంట్రీ ద్వారా ఆ తర్వాత లోపల కూడా 3 రకాల ద్వారాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఏర్పాట్లు చేసినామని చెప్తున్నప్పటికీ కొంత భక్తులు అసంతృప్తికి గురవుతున్న పరిస్థితి. అంటే క్యూ లైన్లో ఎక్కువసేపు ఉంచుతున్నారని కొంతమంది ఆరోపణలు చేయడం, మరికొంతమంది వివిఐపీ దర్శనానికి నేరుగా వెళ్తున్నారంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున వరకు పూర్తిగా
2 గంటల వరకు లింగోద్భవ దర్శనం వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. దీనికి తగ్గట్టు పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి ఆలయం నుంచి.